హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈస్టర్ తెలుగు. నేను మీ నరేష్. మరి మనం డిఎస్సికి సంబంధించి టాప్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మనం చేయడం జరుగుతుందండి. ఈరోజు దానిలో భాగంగా మనం ప్రతి క్లాస్లో కూడా 18 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. మరి ఇది ఓన్లీ కేవలం తెలంగాణ డిఎస్సికి సంబంధించి మాత్రమే కాదండి, ఏపీలో కూడా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది త్వరలోనే. కాబట్టి ఈ తెలంగాణకి మరియు ఏపీతో పాటు సెంట్రల్ టెట్ ఎవరైతే రాసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా మన క్లాసులు అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇవే కాకుండా మనకు స్టేట్ లెవెల్లో వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా కానీ, అదేవిధంగా సెంట్రల్లో వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా, అంటే ఫర్ సపోజ్ ఎన్టీపీసీ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇలాంటి వాటికి కూడా మన మ్యాథ్స్ క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి సొల్యూషన్ ఏ విధంగా ఉందో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 16 వస్తువుల అమ్మిన వెల 12 వస్తువుల కొన్న వెలకు సమానం. 16 వస్తువులు అమ్మిన వెల 12 వస్తువుల కొన్న వెలకు సమానం అయిన లాభము నష్టము శాతం ఎంత అని అడిగిండండి. ఈ రకమైనటువంటి ప్రశ్నలు చాలా వరకు మనం గతంలోనే చెప్పుకున్నాం, మన ప్రీవియస్ క్లాసులలో, టెట్ క్లాసులలో కూడా. ఒకసారి చూద్దాం. 16 వస్తువుల అమ్మిన వెల అన్నాడు కాబట్టి 16 వస్తువుల సెల్లింగ్ ప్రైస్, అమ్మిన వెల అనేది 12 వస్తువుల కాస్టింగ్ ప్రైస్, కొన్న వెలకి సమానం అండి. సమానమైనప్పుడు మనకు ఆల్రెడీ బేసిక్గా ఒకటే తెలుసు, మనకు లాభం కానీ నష్టం కానీ కొన్న వెల మీద ఆధారం చేసుకుని వస్తుంది. అంటే వస్తువుని మనం ఎంత కొన్నామో దాన్ని తక్కువ కమ్మితే నష్టం వస్తుంది, ఎక్కువ కమ్మితే లాభం వస్తుంది. కాబట్టి అందుకే కొన్న వెల కింద ఉండేలాగా ఈ సిపిని ఇటు తీసుకొచ్చిన అప్పుడు సెల్లింగ్ ప్రైస్ బై కాస్టింగ్ ప్రైస్ ఈక్వల్ టు 12/16 అండి. ఎందుకంటే 16 అటు పోతే 12/16 అవుతుంది. ఈ సిపి ఇటు వస్తే SP/CP అయింది. ఇది క్యాన్సల్ అయ్యేటట్టు చూస్తే 4 3 12, 4 4 16. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, కాస్టింగ్ ప్రైస్ మనం కొన్నది 4, సెల్లింగ్ ప్రైస్ అమ్మింది 3. ఫర్ సపోజ్ ఇవి రూపీస్ అనుకుంటే 4 రూపాయలకు కొని 3 రూపాయలకు అమ్మినామండి. అంటే ఏదైనా ఒక వస్తువుని 4 రూపాయలకు కొని 3 రూపాయలకు అమ్మినామంటే మనం 1 రూపాయిని నష్టపోయినాం. 1 రూపాయిని దేని మీద నష్టపోయినామండి? మనకు లాభం కానీ నష్టం కానీ కొన్న వెల మీద మాత్రమే వస్తుంది. ఇది మన అందరికీ తెలిసిందే. అంటే 4 రూపాయలకు కొన్నాం కాబట్టి 4 రూపాయలకు కొన్నటువంటి వస్తువు పైన 3 రూపాయలకు అమ్మడం వలన 1 రూపాయి అనేది మనం నష్టపోయినాం. నష్టం యొక్క శాతం అడిగింది కాబట్టి శాతం కోసం మనం ఇంటూ 100 చేస్తామండి. 4 1 జా 4 2 జా 8, 2 మిగిలింది, 4 5 జా 20, 1 ఇంటూ 25 అంటే 25 అండి. 25% మనము లాస్ అవుతున్నామండి. ఇక్కడ 25% ఏమవుతున్నాం? లాస్ అవుతున్నాం. కాబట్టి 25% నష్టం. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8 11 14 17 P 13 P 7ల అంకమధ్యమం అంటే యావరేజ్ అండి. అంకమధ్యమం అంటే ఏంటి? యావరేజ్, సగటు అన్నట్టు. ఈ సగటు అనేది P+2 అయినా P విలువ ఎంత అని అడుగుతుండండి. మనకు మామూలుగా సగటుకు ఫార్ములా ఏమని తెలుసు? సగటు అనేది రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అండి. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మనకు రాశులు మొత్తం అంటే ఇవన్నిటిని కలపాలి. 8 + 11 + 14 + 17 + P + 13 + P + 7 అండి. అయితే చూడండి, ఈ 13 7 కలిపితే మనకు 20 అవుతుంది. అదేవిధంగా 14 17 కలిపితే 31 అవుతుంది. ఇవి చూడండి, ఇది 20, ఇది 31, ఇది 8 + 11 కలిపితే 19 అవుతుంది. 31 + 19 మనకి 50, 50 + 20 70. మళ్ళీ ఇంకా మనకి ఏముందండి? P + P ఉందండి. అంటే 70 ప్లస్ మనకు ఇక్కడ ఒక P ఇక్కడ ఒక P కాబట్టి 2P బై రాశుల సంఖ్య. ఎన్ని రాశులు ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8. మనకి 8 రాశులు ఉన్నాయి కాబట్టి బై 8 ఈక్వల్ టు మనకు ఆల్రెడీ సగటు ఇచ్చిండు. వీటి యొక్క సగటు అనేది P+2 అని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 70 + 2P ఈక్వల్ టు 8 ఇంటూ P+2 అండి. ఎందుకు? 8 అనేది డివైడ్ చేస్తుంది, అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి ఇప్పుడు 70 + 2P ఈక్వల్ టు 8P + 16 అండి. 8 2 జా 16 కాబట్టి ఈ 2Pని ఇటు తీసుకెళ్దాం, 16 ఇటు తీసుకెళ్దాం. అప్పుడు 70 - 16 ఈక్వల్ టు 8P - 2P అండి.
అప్పుడు ఏమవుతుంది 70 నుంచి 16 తీసేస్తే 54, 54 ఈక్వల్ టు 6p, p ఈక్వల్ టు 54/6 కాబట్టి 6 1 జా 6 9 అంటే p విలువ 9 అండి. p విలువ 9 అంటే ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్. కాబట్టి మనకు p విలువ కనుక్కోమన్నాడు, p విలువ అనేది 9కి సమానం అవుతుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 1 నుండి 30 వరకు గల సంఖ్యల నుండి యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎంచుకున్నా అది ఒక పరిపూర్ణ సంఖ్య అవ్వగల సంభావ్యత ఎంత అని అడుగుతుండండి, ప్రాబబిలిటీ ఎంత అని అడిగాడు. మనకేమంటుండో 1 to 30 వరకు ఉన్నాయి. దీని నుండి ఏదైనా ఒక సంఖ్యను మనం ఎంచుకుంటే, ఏదైనా ఒక సంఖ్యను కనుక మనం తీసుకుంటే అది పరిపూర్ణ సంఖ్య అవ్వగల సంభావ్యత ఎంత అని అడుగుతుంటండి. మరి మనకు సంభావ్యత అనేది, ప్రాబబిలిటీ అనేది ఏమని ఉంటుందండి, అనుకూల పర్యవసానాల సంఖ్య, అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య, మొత్తం పర్యవసానాల సంఖ్య. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి, దాని నుంచి మనకు అనుకూలంగా ఎన్ని ఉన్నాయి, అంటే మనకు కావాల్సినవి ఎన్ని, మనకు కావాల్సిన దాన్ని మొత్తంతో భాగిస్తే మనకు దాని యొక్క ప్రాబబిలిటీ వస్తుంది. ఫస్ట్ మనకి ఏం తెలవాలండి, 1 నుండి 30 వరకు ఉన్నటువంటి పరిపూర్ణ సంఖ్యలు తెలవాలి. మరి పరిపూర్ణ సంఖ్యలు అంటే ఏంటి? పరిపూర్ణ సంఖ్యలు అంటే ఏంటంటే ఏ సంఖ్య అయితే దాని యొక్క కారణాంకాలు ఉంటాయో, ఒక సంఖ్య యొక్క కారణాంకాలు వాటన్నిటినీ కలిపితే, ఒక సంఖ్య యొక్క కారణాంకాలని తీసుకొని వాటన్నిటినీ కలిపితే వాటి మొత్తం అనేది ఆ సంఖ్య కంటే డబుల్ ఉంటే, వాటి మొత్తం అనేది ఈ సంఖ్య కంటే రెట్టింపు ఉంటే అప్పుడు ఈ సంఖ్యని పరిపూర్ణ సంఖ్య అంటారు. మరి మనకు ఉన్నటువంటి పరిపూర్ణ సంఖ్యలు 1 నుండి 30 వరకు ఉన్నటువంటి పరిపూర్ణ సంఖ్యలు 6 మరియు 28 అండి. రైట్, ఎందుకు సార్ ఇవే వేరే ఎందుకు కావంటే, ఫర్ సపోజ్ మనం 6ని తీసుకుంటే 6 యొక్క కారణాంకాలు రాస్తే 6 యొక్క కారణాంకాలు 1 ప్రతిదానికి కారణాంకం అవుతుంది, 2 3 6, మళ్ళీ 3 2 6, మళ్ళీ 6 1 6. చూడండి వీటి మొత్తం చేస్తే 1 + 2 3, 3 + 3 6, 6 + 6 12 అండి. ఈ 12 అనేది ఇగో ఈ సంఖ్య కంటే రెట్టింపు ఉంది. ఈ సంఖ్యని డబుల్ చేస్తే మనకు 12 అనేది వస్తుంది. ఈ 6 కాకుండా వేరే ఏ సంఖ్యలన్నా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4ని తీసుకుంటే 4 యొక్క కారణాంకాలు తీస్తే 1 2 మరియు 4, వీటన్నిటిని కలిపితే 7 అండి. మరి 4ని డబుల్ చేస్తే 7 రాదు కదా, కాబట్టి 4 అనేది పరిపూర్ణ సంఖ్య కాదు. మనకు 2 3 అనేటివి ప్రధాన సంఖ్యలు అవుతాయి, 5 ప్రధాన సంఖ్య అవుతుంది, 7 ప్రధాన సంఖ్య అవుతుంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే మళ్ళీ పరిపూర్ణ సంఖ్య అయ్యేది ఏదండి, 28. 28కి ఉన్నటువంటి కారణాంకాలని మొత్తంని కలిపినా కానీ మనకు 56 వస్తుంది, 28కి డబుల్ అవుతుంది. కాబట్టి మనకేమన్నాడు, 1 నుంచి 30 వరకు ఉన్నటువంటి పరిపూర్ణ సంఖ్యలు 2, అనుకూల పర్యవసానాలు ఎన్ని అవుతాయండి మనకు 2, మొత్తం పర్యవసానాల సంఖ్య మనకు మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 1 నుంచి 30 వరకు మనకు మొత్తం 30 సంఖ్యలు ఉన్నాయి. దాని నుంచి మనకు అనుకూలంగా మనకు తీసుకోవాల్సినది, మనకు కావాల్సినటువంటి సంఖ్యలు 2 మాత్రమే, అది 6 మరియు 28. కాబట్టి 2/30ని ఇంకా సూక్ష్మంగా చేస్తే 1/15. మనకు 1/15 అనేది మన ఆన్సర్ అండి. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది, 1/15 అనేది. సో ఫ్రెండ్స్, ఇట్లా ఇచ్చినప్పుడు మనకు ప్రాబబిలిటీకి సంబంధించింది ఇస్తే ప్రధాన సంఖ్యల గురించి కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ఈ పరిపూర్ణ సంఖ్యల గురించి కానీ, లేదా సంయుక్త సంఖ్యని బేస్ చేసుకొని కానీ ఈ విధంగా అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఏమంటారు, మనకి ఎప్పుడు పాచికల గురించి లేదా అక్క ప్లేయింగ్ కార్డ్స్ గురించే కాకుండా ఇట్లా వేరే కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటిపైన కూడా దృష్టి పెట్టండి. నెక్స్ట్ చూద్దాం. ఒక అవినీతి వర్తకుడు కొన్న ధరకే అమ్ముతానంటూ 1 కిలోగ్రామ్కి బదులు 900 గ్రాములు మాత్రమే ఇచ్చాను, అయినా అతనికి వచ్చిన లాభశాతం ఎంత అని అడుగుతున్నాడండి. అంటే వ్యాపారం చేసేటటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తుండు, ప్రజల్ని మోసం చేయడానికి తన దగ్గరికి ప్రజలు వస్తే కొన్న ధరకే వస్తువును అమ్ముతా అంటుండు. అంటే అతను ఒక 10 రూపాయలకి వస్తువును కొంటే మీకు కూడా 10 రూపాయలకి అమ్మేస్తా అంటుండు. అప్పుడు మనకేమనిపిస్తుంది, వినే వాళ్ళకి, అరే ఈ షాప్ కీపర్ ఎవరైతే ఉన్నాడో ఇతను చాలా నిజాయితీ పరువులాగా ఉన్నాడు, అంటే లాభాన్ని చూసుకోకుండా మనకు కొన్న ధరకే వస్తువుని ఇస్తా అని చెప్తుండు. ఇట్లా అంటే మనకు కొనడానికి చాలా రకాల గిమ్మిక్కులు చేస్తారండి. 20% ఆఫ్ అని, 30% ఆఫ్ అని, 50% ఆఫ్ అని, ఇది మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ వర్తకుడు ఏం చేస్తుండు, కొన్న ధరకే అమ్ముతానని చెప్పేసి మరి అతనికి లాభం రాదు కదా. కొన్న ధరకే అమ్మితే ఏ వ్యక్తి కూడా లాభం పొందడు, అతను కూడా ఎంతో కొంత లాభపడాలి. అందుకే ఇతను ఏం చేస్తుండు, కొన్న ధరకే అమ్ముతానని చెప్పేసి 1 కిలోగ్రామ్ బదులుగా 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రాముల బదులుగా మనకు ఎన్ని ఇస్తున్నాడండి,
900 గ్రాములే ఇస్తున్నాడు. 1000 గ్రాముల బదులుగా 900 గ్రాములు ఇస్తున్నాడు. అంటే అతను 900 గ్రాములకు ఎంతైతే డబ్బు పెట్టి కొన్నాడో దాన్ని మనకు 1000 గ్రాములకు మనకు అమ్మేస్తుంది. 1000 గ్రాములు ఉన్నది అన్న లెక్కలు అమ్మేస్తుంది. కాబట్టి ఈ 900 గ్రాముల నుంచి 1000 గ్రాములకి ఇతను పొందేటటువంటి లాభం ఏదైతే ఉందో అది 100 గ్రాములు కదా. 900 గ్రాముల నుంచి 1000 గ్రాములు అంటే అతను వాస్తవంగా అతను మనకి ఇస్తుంది 900 గ్రాములే, కానీ మనం దాన్ని 1000 గ్రాములు ఉందని అనుకుంటున్నాం. కాబట్టి అతను 100 గ్రాముల లాభం పొందుతుండు. ఈ 100 గ్రాముల లాభం అనేది దేని మీద పొందిండండి? మనకి ఇచ్చేటటువంటి 900 మీద పొందిండు. కాబట్టి 900 ఇంటూ మనకు పర్సంటేజ్ కావాలంటే ఇంటూ 100 చేస్తామండి. ఈ 2 0 క్యాన్సల్. 100/9 చేస్తే ఇప్పుడు 100 × 100 100/9 అండి. 100/9 చేస్తే 9 1 జా 9, 1 మిగిలింది. మళ్ళీ 10 అంటే 9 1 జా 9, 1 మిగిలింది. కాబట్టి ఇప్పుడు 1/9 అండి. 11 1/9%. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందండి? 11 × 9 99 + 1 100/9 అయిపోతుంది. మనకి యాజ్ ఇట్ ఈస్గా 100/9 11 1/9% అనేది మనకు ఆన్సర్ అండి. 11 1/9% అతను లాభం పొందుతాడు. కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. ఒకసారి చూసుకోండి సార్. ఎందుకు ఇదంటే ఫస్ట్ అతను మనకు వాస్తవంగా అతని పరంగా ఆలోచిస్తే, నేనే షాప్ కీపర్ని అనుకుంటే నేను 900 గ్రామ్సే మీకు ఇస్తున్నా, నేను ఇచ్చేది 900 గ్రామ్సే. కానీ మీరు నాకు డబ్బులు దేనికోసం ఇస్తుండ్రు? 1 kg ఇస్తుండ్రు డబ్బులు. నేను ఇచ్చేది మీకు 900 గ్రామ్సే, కానీ మీరు నాకు 1 kg డబ్బులు ఇస్తుండ్రు. అంటే ఈ 100 గ్రామ్స్ ఏదైతుందో ఈ 100 గ్రామ్స్కు వచ్చేటటువంటి డబ్బులు నాకు లాభం అవుతున్నాయి. అందుకే ఈ 100 గ్రామ్స్ 900తో పోలిస్తే మనకు 11 1/9% అనేది మనకు లాభం అవుతుందండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. కొంత సొమ్ము రెట్టింపు కావడానికి 5 సంవత్సరాలు పట్టును. అదే సొమ్ము 4 రెట్లు కావడానికి ఎంత సమయం పడుతుందని అడిగిండండి. అంటే ఇక్కడ చక్రవడ్డీ అనేది ఇవ్వలేడు, అంటే మనం బారు వడ్డీ అనుకోవాలి. మనకు సొమ్ము అనేది పి ఉంటుందండి, దీన్ని అసలు అనుకుంటాం. ఇది ఏమంటుండు? రెట్టింపు కావడానికి. రెట్టింపు అంటే పి అనేది 2p కావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందట? 5 years పట్టిందండి. పి అనేది 2p కావడానికి 5 years పట్టింది. అంటే 5 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే అసలు అతనికి ఇస్తామో అది డబుల్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఒక 10,000 రూపీస్ ఒకతనికి నేను అప్పుగా ఇచ్చిన, ఇది పి అనుకుంటే 5 years తర్వాత ఇది 20,000 అవుతుంది అన్నట్టు. అంటే ఏమన్నట్టు? 2p అవుతుంది. చూడండి, 2 × 1000, 2 × 10,000, 2 × 10,000 తీసుకుంటే మనకు 20,000 అవుతుంది. ఎప్పుడు ఇలా కావాలంటే 5 years పడుతుందండి. కానీ మనకు ఈ ప్రాబ్లంలో ఏమడిగిండు? అదే సొమ్ము 4 రెట్లు కావాలంటే, అంటే మనకు ప్రతి 5 yearsకి ఒక పి పెరుగుతుంది కదా. దీని అర్థం పి అనేది 2p అయిందంటే మనకు 5 సంవత్సరాల తర్వాత అసలు అనేది డబుల్ అయింది, పి అనేది 2p అయింది. మరి ఇంకో ఇది 3p కావాలంటే, 2p నుండి 3p కావాలంటే ఇంకో 5 years కావాలి, ఇంకో 5 years కావాలి. ఇక్కడ నుండి మళ్ళీ 4p కావాలంటే, 4p కావాలంటే మళ్ళీ 5 years కావాలి. ఇప్పుడు మనకి ఏమన్నాడు? అదే సొమ్ము అంటే ఇదే, అంటే p అనేది 4p కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? 5 years + 5 years + 5 years, 5 5 5 15 years కావాలండి. 15 సంవత్సరాలు అయితే మనం ఇచ్చినటువంటి అసలు అనేది 15 సంవత్సరాలలో 4 రెట్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, దీనికి మనకు బుక్కులలో మెటీరియల్లో వేరే రకాల మనకేమంటారు ఫార్ములాస్ ఉంటాయి. కానీ ఒక్కసారి మనం మైండ్ పెట్టి ఆలోచిస్తే మనకు ఆన్సర్లు అనేటివి ఈజీగా వస్తుందండి. రైట్, ఒకసారి ఫ్రెండ్స్ చూడండి. మనకు 5 సంవత్సరాలలో 2p అయింది, ఇంకో 5 సంవత్సరాలలో 3p అవుతుంది, ఇంకో 5 సంవత్సరాలలో 4p అవుతుంది. మొత్తం 5 + 5 + 5 15 years, 15 సంవత్సరాలలో మనం ఇచ్చినటువంటి సొమ్ము అనేది 4 రెట్లు అవుతుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక పనిని 16 రోజులలో పూర్తి చేయను. పనిని ప్రారంభించిన 12 రోజుల తర్వాత ఏ ఆ పనిని వదిలి వెళ్ళాను. మిగిలిన పనిని బి ఒక్కడే 8 రోజులలో పూర్తి చేస్తే మొత్తం పనిని బి చేయుటకు ఎన్ని రోజులు పడుతుంది? ఇది చాలా సింపుల్ అండి. మనం కొద్దిగా ఆలోచిస్తే సరిపోతుంది. ఏ అనేటటువంటి వ్యక్తి ఒక పనిని చేయాలంటే అతనికి 16 రోజులు కావాలండి. రైట్, చూద్దాం. ఈ డిఫికల్టీ లెవెల్ అనేది, ఈ వర్క్ ఆన్ టైంకి సంబంధించిన డిఫికల్టీ లెవెల్ ప్రాబ్లమ్స్ అనేది మీ నెక్స్ట్ వీడియోస్లలో పెరుగుతూ పోతుందండి.
అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి 1 to 3 వీడియోసే కాబట్టి దీంట్లో ఇట్లుంది, మళ్ళీ పెరుగుతూ పోతుంది ఎగ్జామ్ బేస్ చేసుకొని. ఏ అనేటటువంటి వ్యక్తి ఒక పనిని 16 రోజులలో కంప్లీట్ చేస్తుందండి. ఇతను ఏం చేసిండు, 12 రోజులు పని చేసిన తర్వాత 12 days వర్క్ చేసిన తర్వాత ఇతను వెళ్ళిపోయాడు. అంటే ఇతను ఇంకో 4 days వర్క్ చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది కదా. మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా, మొత్తం 16 రోజులలో చేసేటోడు 12 రోజులు వర్క్ చేసి అతను వెళ్ళిపోవడం వల్ల ఇతను ఇంకో 4 days వర్క్ అనేది ఇతను చేయలేడు. మిగిలిన పనిని బి 8 daysలో చేసిండు. అంటే ఏ అనేటటువంటి వ్యక్తి 4 daysలో చేసేటటువంటి పనిని బి అనేటటువంటి వ్యక్తి 8 daysలో చేసాడు. ఇప్పుడు మనం వీళ్ళ యొక్క సామర్థ్యాలను చూస్తే, కెపాసిటీని చూస్తే, వీళ్ళ సామర్థ్యాలు ఏమన్నట్టండి, ఏ 4 daysలో చేసేది బి 8 daysలో చేసిందంటే 4 1 జా 4 2 జా ఏ ఈక్వల్ టు 2b. అంటే ఒక ఏ అనేటటువంటి వ్యక్తి ఇద్దరు బి వ్యక్తులకు సమానము. అంటే ఏ యొక్క సామర్థ్యం అనేది బి యొక్క సామర్థ్యానికి డబుల్ ఉంది. ఏ యొక్క కెపాసిటీ బి యొక్క కెపాసిటీకి డబుల్ ఉంది. మరి బి ఏ 4 daysలో చేసేటటువంటి వర్క్ని బి 8 daysలో చేసిండు. అంటే ఏ కంటే డబుల్ డేస్ కావాలి కదా, ఏ 4లో చేస్తే బి 8 కదా. మరి మొత్తం పనిని బి ఎన్ని రోజులలో అన్నాడు, మొత్తం పనిని ఏ 16 రోజులలో చేస్తాడు. ఇక్కడ చూడండి, ఏ 16 రోజులలో చేస్తాడు. మరి బి చేయాలంటే ఏం కావాలి, 16 into 2. బి ఆ మొత్తం పనిని చేయాలంటే 32 days కావాలండి. 32 daysలో బి ఆ మొత్తం పనిని చేస్తాడు. మనకి చాలా సింపుల్గా ఉంది ఇది. దీనికోసం మీరు ఏవేవో ఫార్ములాస్ రాసుకుని అవన్నీ చేయాల్సిన అవసరం లేదండి. మీకు వర్క్ అండ్ టైం ఇది కూడా సింపుల్గా ఎలా చేయనో ఇంతకుముందు క్లాసులలో చెప్పిన ప్రీవియస్ క్లాసులలో బి ఒక్కడే ఆ పనిని 32 రోజులలో చేస్తాడు. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక మనిషి 24 km/h kmph వేగంతో ప్రయాణించిన అతను తన గమ్యస్థానంను 5 నిమిషాలు ఆలస్యంగా చేరును. 5 నిమిషాలు లేట్ అవుతాడట అండి. కానీ 30 kmph వేగంతో ప్రయాణించిన గమ్యస్థానంను 4 నిమిషాలు ముందుగా చేరును. అయినా అతను చేరవలసిన గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది. మనకి ఇదే ప్రశ్నని అతను మామూలుగా ఎంత సమయంలో చేరుకుంటాడని కూడా అడగచ్చు. అంటే వాస్తవంగా ఎంత సమయంలో చేరుకుంటాడు. ఇప్పుడు 24 కిలోమీటర్ల వేగంతో పోతే అతనికి 5 నిమిషాలు ఆలస్యం అవుతుంది. అదే 30 కిలోమీటర్ల వేగంతో పోతే అతనికి 4 నిమిషాలు ముందే చేరుకుంటుండు. మరి వాస్తవంగా ఎన్ని నిమిషాలలో చేరుకుంటాడని కూడా దీనిలో ప్రశ్న అడగచ్చు. కానీ ఈ ప్రశ్నలో మనకు అడిగింది అతని గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందని చెప్పేసి అడిగిండండి. సో ఫ్రెండ్స్, దీనికి చూడండి ఎలా అంటే, అతను 24 కిలోమీటర్ల వేగంతో ఒకసారి పోతుండు, నెక్స్ట్ 30 కిలోమీటర్ల వేగంతో ఒకసారి పోతుందండి. ఇవి రెండు కూడా దేని నిష్పత్తులండి, వేగాల యొక్క నిష్పత్తులు కదా, వేగాల యొక్క నిష్పత్తులు. దీనికంటే ముందు మనం చిన్నగా ఒక టాపిక్ని డిస్కస్ చేసుకుంటే మీకు ఇది ఈజీగా అర్థమవుతుందండి. రైట్, చూద్దాం. మనకు వేగము అంటే ఏంటండి, ఒకసారి ఫిజిక్స్లోకి వెళ్దాం. వేగము అంటే దూరము బై కాలం అండి. వేగం అంటే దూరము బై కాలం. అందుకే మనం దీన్ని ఏమని రాస్తాం, kmph ఆర్ మీటర్ ఫర్ సెకండ్ అండి. రైట్ సార్, ఎందుకు ఇట్లా రాస్తున్నాం అంటే చూడండి, వేగం అనేది కొంత దూరాన్ని నువ్వెంత సమయంలో చేరుకున్నావు అదే వేగం అండి. అంటే మనం ఒక బస్సు కానివ్వండి, కారు కానివ్వండి, నడుస్తూ వెళ్ళడం కానివ్వండి, సైకిల్ కానివ్వండి, మోటార్ కానివ్వండి, ఆటో రిక్షా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, దాని యొక్క వేగాలు అనేటివి వేరుగా ఉంటాయి. ఎందుకు, నువ్వు తక్కువ టైంలో పోయినావంటే నీ వేగం ఎక్కువ ఉన్నట్టు, నువ్వు పోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నావంటే నీ వేగం తక్కువ ఉన్నట్టు. అంటే ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, వేగము మరియు కాలం అనేటివి విలోమానుపాతంలో ఉంటాయి. నీ వేగం పెరిగితే కాలం తగ్గుతుంది. అంటే దాని అర్థం ఏమి, నువ్వు బాగా స్పీడ్గా పోతే తక్కువ టైంలోనే రీచ్ అవుతావు. నువ్వు ఇప్పుడు నీకు ఎగ్జామ్ ఉంది, నీకు 10 నిమిషాలే టైం ఉంది, అప్పుడు నువ్వు మెల్లగా పోతే ఎగ్జామ్ సెంటర్కి చేరుకోగలుగుతావా, లేదు. అప్పుడు నువ్వు స్పీడ్గా వెళ్ళాల్సింది. అంటే నీ వేగం పెరిగితే నీ సమయం తగ్గిపోతుంది, నీ వేగం తగ్గితే నువ్వు మెల్లగానే వెళ్ళినావు అనుకో, అప్పుడు నీ సమయం అనేది పెరుగుతుంది. మరి వేగం దూరం ఎలా ఉంటాయి, వేగం మనం దూరం బాగుంటే వేగం అనేది అంతే, దూరం తక్కువ ఉంటే వేగం అనేది అంట. అంటే ఇవి రెండు కూడా అనులోమానుపాతం. అంటే ఏమన్నట్టు, దూరం పెరిగితే వేగం కూడా పెరగాల్సిందే. ఎందుకు, నువ్వు రీచ్ కావాలంటే.
దూరం తగ్గితే వేగం కూడా తగ్గాల్సింది. అందుకే ఇవి రెండు చూడండి సమానమైనటువంటి దాంట్లో ఉంది. అదే కాలానికి వస్తే దీన్ని 1 కాలం రూపంలో ఉంది కదా. అంటే స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/t. అదే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్ టు t అన్నట్టు. ఇక్కడ 1/t అంటే విలోమానుపాతం. అదే స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు d అండి, డిస్టెన్స్ ఇక్కడ. మరి మనం దీన్ని బట్టి ఏం రాయొచ్చు, s d/t అని రాసుకునొచ్చు కదా. s d/t అని రాయొచ్చు. అదే దీని నుండి మనకు d కావాలంటే d s × t. ఇది గుర్తు పెట్టుకోండి. నేను ఇది ఎందుకు చెప్పినో మీకు తర్వాత అర్థమవుతుంది. మనకు డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం అండి. మనకి ఇక్కడ ఏం తెలిసింది, వేగం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్నల్లీ ప్రపోర్షనల్తో ఉంటుంది. కాబట్టి ఇవి రెండింటిని నిష్పత్తి తీసుకుంటే మనం సూక్ష్మంగా చేస్తే 6×4 = 24, నిష్పత్తి 6×5 = 30. మరి వేగాల నిష్పత్తి 4:5 ఉంటే దాని యొక్క కాలాల నిష్పత్తి ఏముండాలి, కాలాల నిష్పత్తి వీటికి విలోమానుపాతం కాబట్టి 5:4 ఉంటుందండి. మీకు ఇది చాలా బ్రీఫ్గా అనిపించవచ్చు, డెప్త్గా అనిపించవచ్చు, కానీ ఒక్కసారి కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఏ విధంగా ఉన్నా కానీ మనం చేయగలుగుతామండి. సూత్రాలు బట్టి పెట్టుకున్నంత కాలం మనం తప్పులు చేస్తూ ఉంటాం. ప్లస్ పెట్టే దగ్గర మైనస్ పెట్టినా మన ఆన్సర్ మొత్తం పోతుంది. ఆప్షన్లలో అది కూడా ఉంటుంది. రైట్. వేగము కాలం అనేది మనకు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఈ వేగము 4:5 ఉంది, అదే కాలము 5:4 అవుతుంది. అంటే నువ్వు వేగము తక్కువ ఉన్నప్పుడు కాలం ఎక్కువైతుంది. జనరల్గా చూసినా కానీ నువ్వు 4 వేగాలతో పోతే నీకు 5 నిమిషాలు పడుతుంది అనుకో, 5 వేగాలతో పోతే 4 నిమిషాలు పడుతుంది కదా. రైట్. ఇది మనకు అర్థమైపోయింది. వేగం కాలాల యొక్క నిష్పత్తి మనం రాసుకున్నాం. ఇప్పుడు ఏమంటుండు, ఈ వేగంతో పోవడం వలన 24 వేగంతో పోతే అతనికి 5 నిమిషాలు లేట్ అవుతుంది. అదే 30 km/h వేగంతో పోతే 4 నిమిషాలు ముందే చేరుకుంటాడు. మరి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది మనం చూస్తే, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, కాలం యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనేది చూడండి. మనకు వాస్తవంగా 5 నిమిషాలు లేటు -5 వెళ్ళేవాడు దేనివల్ల 24 kmph తోటి. అదే 30 kmphకి రాగానే ఏమవుతుందండి, 30 kmphకి రాగానే 4 నిమిషాలు ముందే చేరుకుంటుంది. దాన్ని +4 అనుకుందాం, 4 నిమిషాలు ముందే ఏరుకుంటుంది కాబట్టి 24 నుంచి 30 కిలోమీటర్కి మారడం వలన అతని యొక్క కాలంలో డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఈ 5 నిమిషాలు ఇది కవర్ అయిపోయి 0కి వచ్చేసి మళ్ళీ +4 పెరిగింది. అంటే 9 నిమిషాల డిఫరెన్స్ అనేది ఏర్పడుతుందండి కదా. 9 నిమిషాల డిఫరెన్స్ ఏర్పడింది. ఈ 9 నిమిషాల డిఫరెన్స్ 24-30 వేగాల యొక్క డిఫరెన్స్ తోటి వచ్చింది కాబట్టి ఈ కాలాలు అనేది ఏదైతే డిఫరెన్స్ ఉందో ఈ 5కి 4కి మధ్య డిఫరెన్స్ 1 అండి. 5కి 4కి మధ్య డిఫరెన్స్ 1. ఈ ఒక్క భాగం అనేది మనకు 9 నిమిషాలకు సమానమైంది. ఈ ఒక్క భాగం 9 నిమిషాలకు సమానమైంది. మరి అతను 24 km/h వేగంతో పోతే అతనికి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది, 5/9. ఇది 5 భాగాలు ఉంది కాబట్టి 5/9 అతనికి 45 నిమిషాల సమయం పడుతుంది. అదే ఈ 30 km వేగంతో పోతే అతని యొక్క కాలం అనేది 4 ఉంది కాబట్టి 9×4 = 36 నిమిషాల సమయం పడుతుంది. రైట్. ఈ కాలం అనేది ఎంత, 24 km/h పోతే అతనికి 45 మినిట్స్ పడుతుంది. 30 km/h పోతే అతనికి 36 మినిట్స్ పడుతుంది. మరి డిస్టెన్స్ ఎంత అని అడిగిండండి. మనకు చాలా సింపుల్, మీకు అక్కడ చెప్పిన డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ మనకు దీని యొక్క దూరం కావాలి, డిస్టెన్స్ కావాలంటే స్పీడ్ ఇంటూ టైం. దీని ప్రకారం చూస్తే స్పీడ్ ఎంత అండి, 24 km/h ఇంటూ టైం ఎంత అండి, 45 మినిట్స్. మరి ఇక్కడ చూడండి మన km/h ఉందండి, kmph అంటే km/h ఉంది. ఇక్కడ ఇది 45 మినిట్స్ రూపంలో ఉంది. ఈ మినిట్స్ని అవర్లోకి మార్చుకోవాలంటే మనం /60 వేస్తామండి. ఇప్పుడు మనకి దీని యొక్క డిస్టెన్స్ రావాలంటే 24 × 45/60. దీన్ని చూస్తే 15×3 = 45, 15×4 = 60, 4×1 = 4 6×3 = 18. ఆ డిస్టెన్స్ అనేది 18 కిలోమీటర్లు. ఇది మన ఆన్సర్ అండి. ఆ డిస్టెన్స్ 18 కిలోమీటర్లు. దీంట్లో మనం ఏం చేయలేమండి, మనం హైరాణ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మీకు ఎక్స్ట్రా టాపిక్, దాన్ని మర్చిపోండి. మీకు బేసిక్ తెలవడం కోసం చెప్పిన
ఇది మీ మెయిన్ టాపిక్. మనకు 24 ఉండే 30 ఉండే నిష్పత్తి 4:5 వచ్చింది. ఈ పైది కూడా మర్చిపోండి. ఈ కాలం అనేది దీనికి ఆపోజిట్ ఉంటుంది, 5:4 ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 1 ఉంది. ఈ 1 అనేది 24తో వస్తేనేమో 5 నిమిషాలు లేట్ అయ్యేటోడు, ఈ 30తో వస్తేనేమో 4 నిమిషాలు ముందే వచ్చేసిండు. 5 నిమిషాలు లేట్ అయ్యేటటువంటి వ్యక్తి 4 నిమిషాలు ముందు ఏరుకున్నాడు అంటే అది 9 నిమిషాలు అనేది డిఫరెన్స్ ఏర్పడుతుంది. ఇక్కడ కూడా లేట్ అయి ఉంటే 1 నిమిషం డిఫరెంట్ వస్తుండే, లేదా ఈ 2 ప్లేస్లలో ఉన్న 1 నిమిషం డిఫరెంట్ వస్తుండే. కానీ ఇక్కడ ఒకటి లేట్ అయ్యేటోడు ముందు వెళ్ళిపోతుండు, అంటే లేటుగా ఉన్నటువంటి వ్యక్తి ముందుకు వెళ్ళిపోతుండంటే దాని అర్థం ఏంటి, -5 నుంచి +4కి వచ్చిందంటే 9 నిమిషాలు అతను ఆ టైంని కవర్ చేసిండు. దేనివల్ల? స్పీడ్ పెంచడం వల్ల. కాబట్టి అందుకే ఈ డిఫరెన్స్ అనేది ఒక భాగం 9 నిమిషాలకు సమానమైంది. మరి దీని ప్రకారం చూస్తే ఫస్ట్ 24 కిలోమీటర్లతో పోతే 5 భాగాలు ఉండే, 5 9 45 నిమిషాలలో ఏరుకుంటాడు. అదే 30 కిలోమీటర్లతో పోతే 4 భాగాలు ఉంది, 4 9 36 నిమిషాలతో ఏరుకుంటాడు. ఇప్పుడు దీని ప్రకారం చేసుకుంటే మనకి 18 వచ్చింది. దీనితో చేసిన 18 వస్తుందండి. ఎందుకంటే ఈ 30 కిలోమీటర్లతో చేసిన కానీ చూడండి, 30 కిలోమీటర్లతో వేగం అతను తీసుకునేటటువంటి సమయము 36 నిమిషాలు. దీన్ని గంటలోకి మార్చాలంటే డివైడెడ్ బై 60 చేస్తాం. 0 0 క్యాన్సల్, 3 1లో 3 2లో 2 1లో 2 18. ఇట్లా తీసుకున్నా మనకు అంతే వస్తుంది. ఈ సమయం ప్రకారమైన డిస్టెన్స్ మారదు కదా, డిస్టెన్స్ స్థిరంగా ఉంది కాబట్టి మీరు దేని ప్రకారం చేసుకున్నా మీకు ఆన్సర్ అనేది 18 వస్తుంది. 18 అనేది మీ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. రైట్, నెక్స్ట్ చూద్దాం. 9 రాశుల అంక మధ్యమం 38గా లెక్కించబడింది. కానీ అట్లు లెక్కించుటలో 72ను 27గా పొరపాటుగా తీసుకున్నారు. అయినా సరైన సగటు ఎంత అని అడుగుతుందండి. 9 రాశుల అంక మధ్యమం అంటే యావరేజే, ఇందాకే చెప్పుకున్నాం. మరి 9 రాశుల యావరేజ్ అంటే మనకి యావరేజ్ అంటే ఏమని తెలుసా అండి? యావరేజ్ అనేది రాశుల మొత్తం, సమ్ ఆఫ్ ది ఐటమ్స్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ బై నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, రాశుల సంఖ్య. అంటే ఏమవుతుంది అప్పుడు? యావరేజ్ అనేది 38 ఉంది, 38 ఈక్వల్ టు రాశుల మొత్తము మనకు తెలియదు బై రాశుల సంఖ్య 9 కాబట్టి 9 రాశుల మొత్తం కావాలంటే 38 × 9 చేస్తాం. అప్పుడు 38 × 9 చేస్తే 9 ఎందులో 72, 7 9 3 27 34 అండి, 342 రాశుల మొత్తం. రాశుల మొత్తం ఎందుకు కనుక్కున్నామంటే ఈ 342లో నుంచి మనం ఒక రాశిని, రాశుల మొత్తం 342 ఉంది, దాంట్లోకి వెళ్ళి ఒక రాశిని మనం 72గా తీసుకున్నాం. వాస్తవానికి అది 27 కానీ 72గా తీసుకున్నాం. అందుకే ఏం చేస్తున్నాం, 72గా తీసుకున్నందుకు ఆ 72ని తీసేస్తున్నాం. వాస్తవంగా 27 తీసుకోవాలి కాబట్టి 27ని కలుపుతున్నాం. డివైడెడ్ బై మొత్తం రాశులు 9 కాబట్టి డివైడెడ్ బై 9 చేస్తున్నాం. ఇప్పుడు 342 మైనస్ 72 ప్లస్ 27 అండి. 342 నుంచి 72 తీసేస్తే 270. ఈ 342 మైనస్ 72 అండి, ఇది 0. 14 నుంచి 7 పోతే 7, 270 ప్లస్ 27 అండి, 297 డివైడెడ్ బై 9 అండి. 297 డివైడెడ్ బై 9. సారీ అండి, ఇక్కడ ఏం చేసిండంటే 72ని 27గా తీసుకున్నారు. సారీ, 27ని 72గా కాదు కదా, కాబట్టి ఏం చేయాలి, 72ని కలపాలి, 27ని తీసేయాలండి. సారీ, మనకు ఏమంటే క్వశ్చన్ చూడండి, 72ను 27గా తీసుకున్నారని ఇచ్చిండండి. 72 తీసుకోవాలి వాస్తవంగా, కానీ 27గా తీసుకున్నారు. అందుకే ఏం చేస్తున్నాం, 72ని కలిపి 27ని తీసేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, 72 27 అనేది మధ్యలో గ్యాప్ ఎంత అండి? గ్యాప్ అనేది 45 అండి. అంటే ఏం చేయాలి, 342 ప్లస్ 45/9. అంటే 72 నుంచి 27 తీసేస్తే 45 కాబట్టి, అంటే వాస్తవంగా ఇంకో 45 అనేది ఎక్స్ట్రా కావడం కోసం 45ని యాడ్ చేసినాం. అప్పుడు ఏమవుతుంది, ఇది 387 డివైడెడ్ బై 9 చేస్తే 9 4 36 అండి, 9 4 36, 2 మిగిలింది, 9 3 27. అంటే వాస్తవంగా ఉన్నటువంటి సగటు అనేది 43. వాస్తవంగా సగటు 43. కాకపోతే 72ని 27గా తీసుకోవడం వల్ల వాళ్ళకి సగటు అనేది 38కి వచ్చింది. ఇది జనరల్గా అందరూ చేసేటటువంటి ప్రాసెస్ అండి కదా.
కానీ మనం ఎట్లా చేద్దాం సార్, మనం ఇట్లా కాదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇవన్నీ మనకు అవసరం లేదండి, మీకు తెలవడం కోసం చెప్పిన. అంటే ఎవరైనా మన ప్రీవియస్ క్లాసులు విని ఉండకపోతే వాళ్ళకి అర్థం కావడం కోసం ఇదంతా చెప్పిన. మన క్లాస్లో ఇప్పుడు మనం చేసే పద్ధతి చాలా సింపుల్ అండి. చూడండి, ఫస్ట్ మనకు సగటు 38 ఉంది, సగటు 38 ఉంది. కాకపోతే మనం ఒక మిస్టేక్ చేసినాం, 72ని 27గా తీసుకున్నాం. ఇప్పుడు ఆలోచించండి, మనకు 72 రూపాయలు వచ్చేది ఉండే, కానీ మనం 27గానే లెక్క కట్టినాం. మనం లాస్ అయినామా లాభం పొందినామా? జనరల్గా ఆలోచిస్తే మనకు 72 రూపాయలు వచ్చేది ఉంటే దాన్ని 27 అనుకున్నాం, అంటే మనం లాస్ అయినాం కదా. లాస్ అయిన దాన్ని పూడ్చాలంటే మనం దాన్ని కలుపుకోవన్నా తీసేయన్నా, మన యావరేజ్కి కలపన్నా తీసేయండి, కలపాలి. లాస్ అయినాం కదా, మనకు తీసుకోవాలి. మరి ఎంత తీసుకోవాలి? వాస్తవంగా 72 ఉండే 27 తీసుకున్నామంటే మనం 45 రూపాయలు తక్కువ తీసుకున్నాం, అందుకే +45. మరి ఈ 45 రూపాయలు ఎవరికి వస్తాయి? వాస్తవంగా అక్కడ 9 మంది పనిచేస్తున్నారు. ఆ రాశులు అనేది వదిలేయండి, 9 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆ పని చేసినందుకు 38 రూపాయలు సగటుగా, ఒక్కొక్కరికి 38 రూపాయలు మనం ఇచ్చినాం. కానీ పొరపాటు ఏం జరిగింది, వాళ్ళు చేసినటువంటి ఒక పనికి వాళ్ళకు 72 రూపాయలు వచ్చేది ఉండే, కానీ లెక్క రాయడంలో మిస్టేక్ జరిగి 27 అని రాసిండ్రు. అంటే 45 రూపాయలు వాళ్ళు లాస్ అయినరు. ఎవరు లాస్ అయినరు? 45 రూపాయలు ఆ 9 మంది లాస్ అయినరండి, ఒక్కళ్ళు కాదు కదా. ఇక్కడ పనిచేసింది 9 మంది, ఈ సగటు 9 మందికి 38 రూపాయలు ఇచ్చింది కాబట్టి 45 రూపాయలు నా 9 మంది లాస్ అయినరు. అందుకే ÷ 9 చేస్తున్నాం. ఎందుకు? 9 మంది కూడా లాస్ అయినరు. మరి ఒక్కొక్కళ్ళకి ఎన్ని వస్తాయి? 9 5ల 45, 38 + 5 43. చూడండి ఎంత సింపుల్గా వచ్చింది మనకు. 38 + 5 43, 45/9 చేసినాం. 45 లాస్ అయినాం కాబట్టి యాడ్ చేసుకున్నాం, ÷ 9 మందికి వంచినాం. మంచికి 5 రూపాయలు వచ్చినాయి, 38 + 5 43 రూపాయలు అనేది వాళ్ళకి ఇప్పుడు 43 రూపీస్, ఒక్కొక్కరికి 43 రూపీస్ వచ్చినాయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 8:5 1/3 మరియు 3 1/5 1 1/3 యొక్క విలోమ నిష్పత్తి యొక్క ఇది మరియు దీని యొక్క విలోమ నిష్పత్తి అంటుంది. వీటి యొక్క బహుళ నిష్పత్తి 50:x అయినా x విలువ అంటుడు. ఫస్ట్ దీన్ని మనం సూక్ష్మ రూపంలో మార్చుకుందాం. 8:5 1/3 అన్నాడు, 3 5ల 15, 15 + 1 16, అంటే 8:16/3 అండి. అంటే 5 1/3ని మనం 16/3 అని రాసుకున్నాం. ఈ 3ని ఇటు గుణించుకోవచ్చు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కానీ A:B అంటే దాని అర్థం A/B అండి. ఇవి రెండు వేరు వేరు కాదు. A:B అన్నా A/B అన్నా ఒకటే. అందుకే 8:16/3 అన్నా 8/16/3 అన్నా ఒకటి. కాబట్టి ఇది ఏం చేస్తాం, దీన్ని పైకి తీసుకెళ్తే 8 × 3/16 అవుతుందా లేదా మనకు తెలిసిందే. అందుకే దీన్ని డైరెక్ట్ 3ని గుణించేస్తున్నా. 24/16 అయింది కదా, ఇక్కడ కూడా 24:16 అవుతుంది. దీన్ని సూక్ష్మంగా మార్చుకోవాలంటే 4 6 24, 4 4 16, ఇంకా 2 3 6, 2 2 4. మనం ఇది సూక్ష్మంగా దీన్ని మొత్తాన్ని 3:2 అని మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది, 3 1/5 ఉంది. 3 1/5 అంటే 5 3 15 + 1 16/5 నిష్పత్తి 1 1/3, 3 1 3 + 1 4/3 అండి. మరి దీన్ని ఎట్లా రాసుకునొచ్చు సార్? ఇది ఇటు గుణిస్తుంది, ఇది అటు గుణిస్తుంది. ఎందుకు సార్? చూడండి, ఎందుకంటే 16/5 ÷ 4/3 అండి. 4/3. ఈ 4/3 పైకి వెళ్తే ఏమవుతుంది? 3/4 కదా. 16/5 × 3/4, 16 3 48/20. అందుకే నేను ఏమంటున్నా, దీన్ని ఇటు గుణిస్తే 16 3 48 5 4 20. దీన్ని కూడా సూక్ష్మంగా రాసుకుంటే, అంటే దీని అర్థం ఏమన్నట్టు, ఇప్పుడు 48/20 అంటే దీన్ని ఆటోమేటిక్గా మనం 48:20 అని రాసుకున్నట్టే. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పినాం A:B అన్నా A/B అన్నా సమానమే కాబట్టి. అందుకే దీన్ని ఏం చేసినాం, 4 1 4 2 4 5లో, కాబట్టి 12:5 అండి. ఇది 12:5. మనకేమన్నాడు, కాకపోతే ఇది మరియు దీని యొక్క విలోమ నిష్పత్తి. మరి దీని యొక్క విలోమ నిష్పత్తి 12:5 యొక్క విలోమ నిష్పత్తి 5:12. ఈ సంఖ్యల్ని తారుమారు చేసి రాస్తే అయిపోతుంది. అంటే దాని అర్థం ఏమన్నట్టు, A:B యొక్క విలోమ నిష్పత్తి B:A, ఇది మనకు తెలిసిందే. అందుకే 12:5 యొక్క విలోమ నిష్పత్తి 5:12.
ఇప్పుడు ఏమన్నాడు మనకు, ఈ నిష్పత్తి మరియు దీని యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి అంటే ఇది ఇప్పుడు A:B, ఇది C:D. మనకు డైరెక్ట్ రెండింటినిచ్చి బహుళ నిష్పత్తి ఎంత అని అడిగే బదులు దీని విలోమ నిష్పత్తిని చేసి బహుళ నిష్పత్తి కనుక్కోమన్నాడు. బహుళ నిష్పత్తి అంటే A:B మరియు C:Dల యొక్క బహుళ నిష్పత్తి AC:BD అండి. ఈ రెండిట్లలో ఉన్న మొదటి పదాల లబ్ధము చివరి పదాల లబ్ధం చేస్తే అయిపోతుంది. ఇది ఎంతనట, ఈ బహుళ నిష్పత్తి 50:x అట. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనకి A:C చేయాలంటే 3 × 5 15:2 × 12 అండి 24 = 50:x. దీన్నే సింపుల్గా ఏమని రాసుకున్నచ్చు మనం 15/24 = 50/x అండి. ఇప్పుడు చూద్దాం, 5 3 15, 5 10 50. ఇప్పుడు x కావాలంటే x ని తీసుకొచ్చిన దెన్ x = x ఇటు వచ్చింది 24 అటు పోతుంది 10 × 24/3 అండి. 3 1 3 8 3 8 24 కాబట్టి 10 × 8 10 × 24/3 10 × 24/3 అంతే అండి. రైట్, ఇక్కడైతే మిస్టేక్ కావాలి. 50:x 50/15:24 అన్నాడు. 3 5 15 12 2 24 AC:BD. ఓకే, 15/24 = 15/24 = 50/5 3 15 5 10 50 18 సరేనండి. దీన్ని 10 8 80, దీని ఆన్సర్ 80 వస్తుంది మనకు. మరి ఎక్కడైతే మిస్టేక్ కావాలి 80 అనేది దీని ఆన్సర్ వస్తుందండి. లేదంటే ఒకసారి చూద్దాం, ఇది 80 ఉంటే, ఇది 80 ఉన్నప్పుడు మనకి ఏం కావాలి, 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5:8 రావాలి, ఇది కూడా 5:8 అంటే రైట్. 3 5 15 3 8 24 రైట్, కరెక్ట్ అండి. మనకు ఆప్షన్స్ తప్పు ఉంది ఆప్షన్స్లలో, కాబట్టి దీని ఆన్సర్ 80 అవుతుందండి. ఒకసారి చూసుకోండి, ఎందుకంటే బహుళ నిష్పత్తి చేసినప్పుడు ఈ నిష్పత్తి సమానం రావాలి. మనకి ఇది 15:24 వచ్చింది. 50 ఇది కూడా 80 ఉంటే 0 0 క్యాన్సల్, 5:8 రావాలి. 3 5 15 3 8 24 కాబట్టి సో ఫ్రెండ్స్, అంటే బహుళ నిష్పత్తి చేయాలంటే మనకి A:B C:Dలో బహుళ నిష్పత్తి AC:BD అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. బహుళ నిష్పత్తి గురించి చాలా రకాల ప్రశ్నలు మొన్న టెట్లో కూడా రావడం జరిగింది. డిఎస్సిలో కూడా ఈ రకమైనటువంటి ప్రశ్న, అంటే ఒక నిష్పత్తి ఇంకో నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి, ఈ రూపంలో మనకు ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. దీని యొక్క విలోమ నిష్పత్తి అన్నాడు 5:12 అయింది, ఇది 3:2 ఉండే. వీటి యొక్క బహుళ నిష్పత్తి విలువ ఇచ్చిండు 50:x అని. అప్పుడు మనకు x విలువ అనేది 80 వస్తుంది. x విలువ అనేది మనకి x విలువ ఎంత అని అడిగిండు, 80 అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక విద్యార్థికి పరీక్షలో 42% మార్కులు వచ్చి పాస్ అవ్వడం కన్నా 8 మార్కులు అదనంగా పొందెను. మరో విద్యార్థి 47% మార్కులు వచ్చి పాస్ అవ్వడం కన్నా 28 మార్కులు అదనంగా పొందెను. అయినా ఆ పరీక్ష ఎన్ని మార్కులకు జరిగింది అంటే, ఇక్కడ చూడండి, ఒక విద్యార్థికి 42% మార్క్స్ వచ్చినాయండి. 100% ఉంటుంది, దాంట్లో 42% మార్క్స్ వస్తే ఈ మార్క్స్ రావడం వలన అతను పాస్ అయ్యేటటువంటి మార్కుల కంటే ఇతనికి 8 మార్క్స్ ఎక్కువ వచ్చినాయండి. అంటే 42% అనేది పాస్ మార్కుల కంటే 8 మార్కులు ఎక్కువ అన్నట్టు. నెక్స్ట్ ఏమంటుండో, మరో విద్యార్థి 47% మార్కులు పొందడం వలన అతను పాస్ అయ్యేదానికంటే 28 మార్కులు ఎక్కువ వచ్చినాయని చెప్తున్నాడు. అంటే 42% అనేది పాస్ పర్సంటేజ్ కంటే 8 మార్క్స్ ఎక్కువ, 47% అనేది పాస్ పర్సంటేజ్ కంటే 28 మార్క్స్ ఎక్కువ. ఇక్కడ చూడండి, 42కి 47కి మధ్య పర్సంటేజ్ గ్యాప్ ఎంత ఉందండి, డిఫరెన్స్ అనేది 5% ఉంది. ఈ మార్కుల డిఫరెన్స్ ఎక్కడికి మారిపోయింది, 8 నుంచి 28 అంటే ఈ డిఫరెన్స్ 20కి మారిపోయిందండి. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 42కి 47కి 5% డిఫరెన్స్, మార్క్స్ కూడా పాస్ దానికంటే 8 28 అంటే డిఫరెన్స్ అనేది 20. అంటే ఈ 5% విలువ అనేది 20కి సమానమా కాదా, సమానం అవుతుంది. అంటే 5% అనేది 20 అయితే మనకి ఎగ్జామ్ అనేది ఎంతకు పెడతారండి,
100% మనకు లెక్క తీసుకుంటాం. 100% ఎంత అని అడిగినట్టు. ఇప్పుడు మనకు 100% కావాలంటే 20 మార్క్స్ అనేది 5% కాబట్టి 5 తోటి భాగిస్తే 1% వాల్యూ వస్తుంది. మనకు టోటల్ 100% కావాలి కాబట్టి ఇంటూ 100 వేస్తే సరిపోతుందండి. అప్పుడు 5 ఒకట్ల 5 4 20, 4 ఇంటూ 100 400. ఆ ఎగ్జామ్ అనేది 400లకు జరిగిందండి. ఆ ఎగ్జామ్ అనేది ఎంతకు జరిగింది? 400 మార్కులకు ఆ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక వ్యక్తి వద్ద కొన్ని కోళ్ళు కొన్ని మేకలు కలవు. మొత్తం తలల సంఖ్య 50, మొత్తం కాళ్ళ సంఖ్య 148 అయినా అతని వద్ద ఉన్న కోళ్ళు ఎన్ని అని అడిగిండండి. మనకు కోళ్ళు మేకలు రెండు కలిపినట్టు ఒక వ్యక్తి వద్ద మొత్తం తలల సంఖ్య, తలలు అనేటివి మరి కోడికైనా మేకలకైనా తలలు సమానంగానే ఉంటాయి, ఒకటే ఉంటుంది. నేనేమంటున్నా, కోళ్ళ సంఖ్యని నేను X అనుకుంటున్నా, అదే మేకల సంఖ్యని నేను Y అనుకుంటున్నా. ఇప్పుడు తలలు అంటే ఏమండి? కోళ్ళు మేకల తలలు, రెండింటి తలలు కూడా ఒకటి ఉంటుంది కాబట్టి X × 1 Y × 1 కాబట్టి తలల సంఖ్య 50 అన్నాడు. అంటే X + Y అనేది 50. రైట్, ఎందుకంటే ఈ కోళ్ళ తలలు మేకల తలలు X × 1 అంటే X వస్తుంది, Y × 1 అంటే Y వస్తుంది, = 50. అది అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు? మొత్తం కాళ్ళ సంఖ్య. మరి వీటి కాళ్ళ సంఖ్య కావాలంటే కోడికి 2 కాళ్ళే ఉంటాయి, మేకకి 4 ఉంటాయి. అంటే కోడి యొక్క కాళ్ళ సంఖ్య 2 × X. ఎందుకు? X అనేది కోళ్ళ సంఖ్య, ఒక్కో కోడికి 2 కాళ్ళు కాబట్టి 2X. ఇది 4 × Y అండి. ఎందుకంటే మేకల సంఖ్య Y, ఒక్కో మేకకి 4 కాళ్ళు కాబట్టి 4Y. వీటి యొక్క మొత్తం అట 2X + 4Y అనేది 148. మనకు దీని ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 2 అనుకుంటే రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2X + 4Y 148, X + Y అనేది 50. మనము ఈ సెకండ్ దాని నుంచి ఫస్ట్ దాన్ని తీసేస్తే 2X + 4Y = 148 అండి. మరి ఫస్ట్ది ఏముంది? X + Y = 50 అని ఉంది. మరి తీసేద్దాం అనుకుంటే ఏదన్నా ఒకదాన్ని ఫస్ట్ 0 వేసేయాలి. అంటే X కానీ Y కానీ లేకుండా చేయాలి. లేకుండా చేయడం కోసం ఏం చేస్తున్నా, ఇటు సైడ్ 50 ఉంది, = గుర్తుంది కదా, 2X ఉంది కదా, దీన్ని కూడా 2X కావడం కోసం ఈ మొత్తాన్ని 2తోని గుణిస్తున్నా అండి. ఈ మొత్తాన్ని గుణిస్తున్నా. సార్ ఎందుకు గుణిద్దాం సార్, మరి ఏమైనా తప్పు జరుగుతుందేమో, గుణించుడు ఎందుకు సార్ మనకు డౌట్ రావచ్చు. ఎప్పుడైతే సమానత్వ గుర్తుందో ఇటు సైడ్ ఉన్న సంఖ్యని ఇటు సైడ్ ఉన్న సంఖ్యని సమానంగా వేరే సంఖ్యని కలిపినా 2 సైడ్లు విలువ మారదు, వేరే సంఖ్యను తీసేసినా 2 సైడ్లు విలువ మారదు, వేరే సంఖ్యతోటి 2 సైడ్లు గుణించినా విలువ మారదు, వేరే సంఖ్యతోటి 2 సైడ్లు భాగించినా విలువ మారదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇటు సైడు 4X ఉంది, ఇటు సైడు 3 ఉంది. నేను 2 సైడ్లు కూడా 3ని కలిపినా అనుకోండి, 4X + 3 3 + 3. ఈ 3ని దీన్ని అటు సైడ్ దాన్ని ఇటు సైడ్ తీసుకొస్తే మైనస్ అయిపోతుంది కదా, 2 0 అయిపోతుంది కదా, విలువ మారలే. లేదు -3 2 సైడ్లు పెట్టినా విలువ మారది, 2 సైడ్లు 3తో గుణించిన విలువ మారది, 3తో భాగించిన విలువ మారదు. అట్లనే 2 తోటి ఇటు గుణిస్తున్నా అటు గుణిస్తున్నా విలువ మారుతుందా? మారదు. అప్పుడు ఇది ఏమవుతుంది? 2X 2Y ఇది 100. మనం దాని నుంచి దీన్ని తీసేస్తున్నాం, అందుకే ఇక్కడ మైనస్ 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 తీసేస్తున్నాం కదా. 2X నుంచి 2X పోతే 0, 4X నుంచి 2Y పోతే 2Y = 148 నుంచి 100 పోతే 48. ఇట్లా చేయడం వల్ల 2Y = 48 అయింది, Y = 48/2 అవుతుంది. 2 2 జా 2 4 జా. Y అనేది 24 అండి. కాకపోతే Y అనేది ఎవరిక్కడ? Y అనేది మేకలు, అంటే మేకలు 24 ఉన్నాయి. మరి కోళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగిండు. మరి మనకు ఫస్ట్ ఏమని చెప్పిండు? మొత్తం తలల సంఖ్య 50 కదా, ఇవి 24 అయితే ఇది ఎంత కావాలి? 50 నుంచి 24 తీసేస్తే ఇది 26 కావాలి. మేకలు అనేది కోళ్ళు అనేది 26, మేకలు 24. 26 + 24 ఇవి రెండు కలిపి 50 ఉన్నాయి. కాబట్టి మనకు కోళ్ళ సంఖ్య 24. ఆప్షన్ 2 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ఒక సమబాహు త్రిభుజ భుజాన్ని 20% పెంచితే వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతుందండి. సమబాహు త్రిభుజం యొక్క భుజాన్ని 20% పెంచితే, సమబాహు త్రిభుజం అంటే ఏంటి? 3 భుజాల పొడవులో సమానంగా ఉండాలి. అంటే ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ. దీని యొక్క భుజాన్ని 20% పెంచితే, 20% పెంచితే A + 20% ఆఫ్ A, ఇట్లా 3 సైడ్లు పెంచితే ఏమంటుండు?
వైశాల్యం అనేది ఎంత పెరుగుతుంది? వైశాల్యం అనేది పెరుగుతుంది ఎందుకంటే చిన్నగా ఉంది ఇది, ప్రతి దాన్ని 20% పెంచుకుంటూ పోతే పెరిగిపోతుంది. అంటే ఫర్ సపోజ్ దాని అర్థం ఏమంటే ఏ విలువ 5 5 5 అయితే 5లో 20% అనేది ఒకటండి కదా, 5లో 20% అనేది 1 అవుతుంది. అంటే ఇది 6 6 6 అయినప్పుడు అప్పుడు దీనికంటే దీని వైశాల్యం ఎక్కువ ఉంటుంది, మనకి జనరల్గా తెలుసు. కాకపోతే ఇది అవసరం కోసం మనకి ఇదంతా అద్దండి, చెప్పేది సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఏమంటుండు, సమబాహు త్రిభుజ వైశాల్యం అన్నాడు. సమబాహు త్రిభుజ వైశాల్యానికి మనకు సూత్రం తెలియాలి. సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి సూత్రం √3/4 a². ఇక్కడ ఏ అనేది ఆ త్రిభుజం యొక్క భుజం పొడవు. మరి ముందు దానికి వైశాల్యానికి సూత్రం అదే, తర్వాత దానికి కూడా వైశాల్యానికి సూత్రం అదే. కాకపోతే ఇక్కడ ఏ అనేది ఫస్ట్ తక్కువ ఉంటుంది, సెకండ్ టైం ఎక్కువ ఉంటుంది. మరి రెండిట్లలో √3/4 మారుతుందా? మారదు. అంటే సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అనేది దేని మీద ఆధారపడి ఉంది? ఇక్కడ దాని యొక్క భుజం పొడవు మీద ఆధారపడి ఉంది. భుజం పొడవు యొక్క వర్గంతో వైశాల్యం, అంటే భుజం పొడవు అనేది పెరిగితే వైశాల్యం పెరుగుతుంది, భుజం పొడవు తగ్గితే వైశాల్యం తగ్గుతుంది. కాబట్టి మనకి 3/4 తోటి అవసరం లేదు, దాన్ని మర్చిపోదాం. అంటే ఏ ఇంటూ ఏ రూపంలో ఉంది, భుజం ఇంటూ భుజం రూపంలో ఉంది. ఫస్ట్ ఏమంటుండండి, 20% అన్నాడు. 20% మనం ఏమని రాయొచ్చు, 1/5 రాయొచ్చు. లేదు కొత్తగా వినే వాళ్ళు ఉంటే చూడండి, పర్సంటేజ్ తీసేస్తే /100 అని రాస్తాం. 0 0 క్యాన్సల్, 2 1 జా 2 5. అంటే ఇది ముందు ఉన్నదండి, ఇది తర్వాత అయ్యేది. నేను అందుకే మీకు ఇందాకే చెప్పిన 5 ఉన్నది 6 అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు ఏమవుతుంది, ఏ అనేది ఫస్ట్ సమబాహు త్రిభుజానికి 5 ఉండే, ఇది 20% పెరిగితే 6 అయింది. మనకు a² కావాలి కదా, మళ్ళీ నెక్స్ట్ కూడా 5 ఉన్నది 6 అవుతుంది. ఎందుకు, ఒక ఏకి 5 ఉన్నది 6 అయింది, మనకి a² కదా, దాని యొక్క వైశాల్యం అనేది a² రూపంలో ఉంది కాబట్టి సక్సెసివ్ మెథడ్ కాబట్టి a² వచ్చేటట్టు 2 సార్లు రాసుకున్నాం. ఇప్పుడు చూడండి 5 5 జా 25, 6 6 జా 36. అంటే ముందు వైశాల్యం 25 ఉండే, ఇప్పుడు 36 అయింది. ఎంత పెరిగింది మరి, డిఫరెన్స్ అనేది ఎంత ఉంది, 11. వైశాల్యంలో పెరుగుదల శాతము పెరిగింది తగ్గింది ఎప్పుడు కూడా ముందర దాని మీద బేస్ చేసుకునే ఉంటుంది. మనం లాభ నష్టాల్లో కూడా చెప్తాం, కొన్న ధర మీద బేస్ చేసుకుని ఉంటుందని. అట్లనే ముందు త్రిభుజ వైశాల్యం ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకునే నెక్స్ట్ టైం వచ్చింది పెరిగిందా తగ్గిందని చేస్తాం. ముందుది 25 ఉండే, ఇప్పుడు 36 అయింది, 11 పెరిగింది. అందుకే 11/25 మనకు శాతం కావాలి కాబట్టి ఇంటూ 100 అండి. చూడండి 11 పెరిగింది, దేనిపైన పెరిగింది, ముందు ఉన్నటువంటి వైశాల్యం 25 పైన పెరిగింది, ఇంటూ 100 చేస్తాం. 25 1 జా 25, 4 జా 100, 11 × 4 44. 44% పెరుగుతుందండి. 44% దాని యొక్క వైశాల్యం పెరిగింది. మనం దీంట్లో తికమక పడాల్సింది ఏం లేదు. వైశాల్యం అనేది ఈ √3/4 మీద ఆధారపడి అసలే లేదండి, దాని యొక్క భుజం యొక్క వర్గం మీద ఆధారపడే ఉంది, మనకు తెలిసిపోతుంది. అందుకే భుజం 20% పెరిగితే 5 ఉన్నది 6 అవుతుంది. 20% అనేది మనకు వర్గం కావాలి కదా, అందుకే ఇంకోసారి పెంచుకున్నాం, 5 ఉన్నది 6 చేసినాం. ఇది ముందు త్రిభుజ వైశాల్యం 25 ఉండే, ఇప్పుడు 36 భాగాలు అయింది, 11 భాగాలు పెరిగింది 25 మీద కాబట్టి 11/25 ఇంటూ 100 చేస్తే మనకు 44% అనేది అది పెరిగింది. రైట్, నెక్స్ట్ దీర్ఘచతురస్రం పొడవు 40% పెరిగి వెడల్పు 40% తగ్గిన వచ్చే దీర్ఘచతురస్ర వైశాల్యానికి తొలి దీర్ఘచతురస్ర వైశాల్యానికి గల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఒక దీర్ఘచతురస్రం అండి కదా, ఇది ఎల్లు, ఇది బి, ఇది పొడవు, అది వెడల్పు. పొడవుని ఏమంటుందండి మరి, దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది ఏంటి, దీర్ఘచతురస్ర వైశాల్యం దేని మీద ఆధారపడి ఉంటుంది, L/B అండి. దీర్ఘచతురస్ర వైశాల్యం అనేది L/B, పొడవు ఇంటూ వెడల్పునే దీర్ఘచతురస్ర వైశాల్యం అంటాడు. ఇప్పుడు ఏమంటుండు, పొడవుని 40% పెంచితే మరి మనం 40%ని ఏమని రాసుకోవచ్చు, 40% అంటే 40/100, 0 0 క్యాన్సల్, 2 2 జా 2 5 జా. అంటే చూడండి 40% పెరగాలంటే ఫస్ట్ పొడవు 5 ఉండే, ఇప్పుడు పొడవు 5 + 2 7 అయింది. ఇది తొలి పొడవు L1, ఇప్పుడు పెరిగిన తర్వాత L2. ఇది పొడవు పరంగా. ఇప్పుడు వెడల్పు పరంగా ఏం కావాలి, 40% తగ్గాలి. తగ్గుతుందని ఇచ్చిండు కదా, 40% తగ్గితే వెడల్పు తగ్గిందంటే ఇది కూడా 40% మనం 2/5 అని రాస్తాం. అంటే ఫస్ట్ 5 ఉండే, ఇప్పుడు
ఇప్పుడు తగ్గాలి. ఇంతకుముందు అంటే పెంచుమన్నాడు, 5కు 2ని పెంచుకొని 7 అని రాసినాం. ఇప్పుడు 5కు 2 తక్కువ చేసి 3 అని రాసుకున్నాం. ఇది తొలి అండి, ఇది తర్వాత. మనకేమడిగిండు? తగ్గితే వచ్చే అంటే తర్వాత వైశాల్యానికి ముందాటి వైశాల్యానికి డిఫరెన్స్ ఎంత? తర్వాత వైశాల్యం 7 మూల 21, ముందటి వైశాల్యం 5 5ల 25. మనకి నిష్పత్తి అడిగింది ఏం? దేనికి? తర్వాతి దానికి ఫస్ట్ దానికి నిష్పత్తి అడిగిండు. ఫస్ట్ దానికి తర్వాతి దానికి కాదు. కాబట్టి తర్వాత ముందు రాయాలి 21, ఫస్ట్ది తర్వాత రాయాలి 25. 21:25 అనేది ఆన్సర్ అండి. ఆప్షన్ 1 అనేది ఆన్సర్. తర్వాత దానికి తొలి దానికి డిఫరెన్స్ అడిగింది. ఒకవేళ దీంట్లోనే ముందటి దానికి తర్వాత దానికి డిఫరెన్స్ ఎంత అంటే 25:21 అవుతుండే. దీన్ని ఇంతకంటే సూక్ష్మంగా రాయరాదు కదా. 21ని 25ని దానికంటే సూక్ష్మంగా రాయరాదు కాబట్టి నిష్పత్తి అనేది ఇంతే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం చూద్దాం. దీంట్లో ఏముందంటే అర్ధవృత్త పరిధి 72 సెంటీమీటర్లు అయిన అర్ధవృత్తంలో లిఖించబడిన త్రిభుజ వైశాల్యం ఎంత అని అడిగిండండి. రైట్, అర్ధవృత్త పరిధి ఇచ్చిండు. మరి అర్ధవృత్తం అనేది మనకి ఈ రూపంలో ఉంటుంది. టోటల్ వృత్తం అనేది ఇలా ఉంటుంది. కాకపోతే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అందరూ ఏమనుకుంటారంటే అర్ధవృత్తం యొక్క వైశాల్యం, వృత్త వైశాల్యంలో సగం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని పరిధి కూడా అదే రూపంలో ఉంటుందని అనుకుంటాడు. అంటే వృత్త వైశాల్యం అనేది πr², అర్ధవృత్త వైశాల్యం అనేది πr²/2 అండి. కాకపోతే వృత్త పరిధి లేదా వృత్తం యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ అనేది 2πr అవుతుంది. కానీ అర్ధవృత్త పరిధి అనేది πr కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏమంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే పరిధి కూడా దీంట్లో సగం ఉంటుంది వైశాల్యం లాగానే అనుకుంటారు. కాదు. ఎందుకు కాదంటే ఇప్పుడు వృత్తం అనేది ఈ షేప్లో ఉంది కదా. అంటే ఇక్కడ నుండి ఒకసారి ఇట్లా తిరిగి వస్తే ఒక చుట్టూ తిరిగితే దాన్ని వృత్తం యొక్క చుట్టుకొలత లేదా వృత్తం యొక్క పరిధి అని చెప్పేసి మనం అంటాం. అది 2πrకి సమానం. మరి అర్ధవృత్తం తీసుకుంటే మనకి ఇలా తీసుకుంటే అప్పుడు అర్ధవృత్తం అవుతుండే కదా. ఇప్పుడు మొత్తం 2πr ఉన్నప్పుడు ఇది πr అనేది అవుతుండే. కానీ అర్ధవృత్తం అనేది ఈ రూపంలో ఉండదు కదా, ఇట్లా ఉంటుంది కదా. ఇది ఎక్స్ట్రా ఉందా లేదా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వీటిని కలిపేసినామా లేదా? మరి దేంతో కలుపుతున్నామండి? ఇది మొత్తం వ్యాసం అండి d, ఇది πr, అందుకే d+πr. అర్ధవృత్తం యొక్క పరిధి అనేది d+πr. లేదా దీన్ని ఇంకేమని రాయొచ్చు? ఈ d అనేది 2 rలకు సమానం కదా. వ్యాసం అనేది వ్యాసార్థానికి డబుల్ ఉంటుంది 2r. అందుకే d అనేది 2r కాబట్టి, లేదా r అనేది d/2 కాబట్టి 2r+πr అని కూడా రాసుకునొచ్చు. 2r+πr అని రాయొచ్చు. ఇదే ప్రశ్న మనకు 2017 TRTలో వచ్చింది. 2 ఆప్షన్లు ఇచ్చి దీంట్లో ఏ కరెక్టా, బి కరెక్టా, ఏబి కరెక్టా, ఏబి 2 తప్ప అని చెప్పేసి వచ్చింది. కాబట్టి ఈ అర్ధవృత్తం యొక్క పరిధి అనేది d+πr లేదా 2r+πr. ఇంకా డీటెయిల్గా రాయాలనుకుంటే చూడండి, ఇంకా డీటెయిల్గా రాస్తే దీంట్లో r కామన్గా ఉంది కదా. కాబట్టి r(2+π). అక్కడ ఆప్షన్లలో 2017 TRTలో ఆప్షన్లలో ఇదే ఇచ్చిండు, r(2+π). ఇంకా దీన్ని ఏమని రాయొచ్చు? r(2+π) విలువ 22/7. 7 తోటి 7ని కామన్ తీస్తే 7 2 14 కాబట్టి 14 + 22 36/7. 36/7 r. ఇది కూడా 36/7 r అనేది కూడా అర్ధవృత్తం యొక్క పరిధికి సూత్రమే. ఇప్పుడు d+πr అనేది కూడా అర్ధవృత్తం యొక్క పరిధి, 2r+πr అనేది కూడా అర్ధవృత్తం యొక్క పరిధి, r(2+π) అంటే rని కామన్గా తీస్తే 2+π అనేది కూడా అర్ధవృత్తం యొక్క పరిధికి సూత్రమే. ఇది కూడా, ఈ 4 కూడా అర్ధవృత్తం యొక్క పరిధికి సూత్రాలే. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఈ 4గిట్లలో ఏదో ఒకదాన్ని ఇచ్చి జతపరచు దాంట్లోనూ దేంట్లోని ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. కాబట్టి 4గిటిని కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? దీంట్లో అర్ధవృత్తం యొక్క, ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏమంటే అర్ధవృత్తం యొక్క పరిధి ఇచ్చిండండి. అర్ధవృత్తం యొక్క పరిధి 72 సెంటీమీటర్లు అయిన అర్ధవృత్తంలో లిఖించబడిన త్రిభుజ వైశాల్యం. ఈ అర్ధవృత్తంలో లిఖించబడినటువంటి త్రిభుజం అంటే ఇది. అంటే ఈ వ్యాసాన్ని భూమిగా వేసుకొని ఉంటుంది అన్నట్టు. అది ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని మనకు అడిగిండండి. మరి అర్ధవృత్తం యొక్క పరిధి ఇచ్చింది కదా, మనం ఏమనుకున్నాం? 2r+π
పై ఆర్ ఈక్వల్ టు మనకు 72 అని ఇచ్చిండు. ఇప్పుడు దీన్నే ఈ రూపంలో డైరెక్ట్ రాసుకునొచ్చు కదా, 36/7 ఆర్ ఈక్వల్ టు 72 అండి. అప్పుడు ఆర్ ఈక్వల్ టు 72 × 7/36, 36 ఒకట్ల 36 రెంట్ల, ఆర్ అనేది ఎంత అండి, ఆర్ అనేది 14, ఆర్ అనేది 14. మరి ఆర్ అనేది ఇది ఒకవేళ మొత్తం వృత్తం అయితే ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్నది వ్యాసార్థం అవుతుంది, అంటే ఇక్కడ మధ్య బిందువు కేంద్రం అనేది ఉంది, ఇది 7 అయితే ఇటు కూడా 7 ఉంటుంది. అప్పుడు దీంతో డి అనేది ఏమవుతుందండి, డి అనేది 14, డి అనేది ఏమవుతుంది, సారీ ఆర్ అనేది 14 కాబట్టి డి అనేది 28 అండి, డి అనేది 28, ఇది 14 అండి, 14 + 14, డి అనేది 28 అయింది. మరి మనకి దీని యొక్క ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కావాలంటే మనకి ఏ రకమైనటువంటి త్రిభుజం ఉన్నా త్రిభుజ వైశాల్యానికి సూత్రం 1/2 భూమి ఇంటూ ఎత్తు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అండి. మరి ఇక్కడ బేస్ అనేది ఏమండి 28 కదా, బేస్ అనేది ఇదే కదా, ఇది 28 కాబట్టి 1/2 × 28 ఇంటూ హైట్, హైట్ అనేది కూడా చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్నది హైట్, ఈ హైట్ అనేది ఆర్కి సమానం అవుతుందా లేదా, ఆ హైట్ అనేది ఆర్కి సమానం కాబట్టి 28 × 14 అండి. రైట్ చూడండి 2 1 = 2 1 = 2 4 14 × 14 14 స్క్వేర్ 196. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం అనేది 196 స్క్వేర్ సెంటీమీటర్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. రైట్ మనకు దీని నుండి మనకి ఇక్కడ ఒకటి డైరెక్ట్గా చెప్పుకోవచ్చు అండి, ఏమంటే ఇక్కడ ఈ భూమి అనేది ఎప్పుడు కూడా డి వస్తుంది, ఈ d/2 చేస్తున్నాం, d/2 అంటే దాని విలువ ఆటోమేటికల్లీ ఆర్ అవుతుంది, ఆర్ ఇంటూ ఆర్. అందుకే జనరల్గా ఏమంటే అర్ధవృత్తం ఏదైతే ఉంటుందో అర్ధవృత్తంలో అంతర్లిఖించబడినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యం అనేది r² సమానం డైరెక్ట్ అండి. అర్ధవృత్తంలో అంతర్లిఖించబడిన త్రిభుజం యొక్క వైశాల్యం r². మనకు r విలువ 14 వస్తే డైరెక్ట్ ఇక్కడ నుంచి r² చేసేస్తే 196 మనకు వచ్చేస్తుంది. మీకు ఒకసారి తెలవాలి కాబట్టి చెప్పిన, ఎందుకంటే ప్రతిసారి ఏ రకమైనటువంటి అంటే దాని వ్యాసాలు ఎంత మారినా కానీ ఇది భూమి/2a చేస్తాం కదా, ఈ బేస్ అనేది ఎప్పుడు కూడా వ్యాసమే తీసుకుంటాం, d/2a అవుతుంది. d/2 అంటే ఆటోమేటికల్గా మనకు ఆర్కి సమానం అవుతుంది, r ఇంటూ ఆర్, r² అనేది అర్ధవృత్తంలో లిఖించబడినటువంటి త్రిభుజం యొక్క వైశాల్యానికి సమానం. అర్ధవృత్త పరిధికి 4 సూత్రాలు ఉన్నాయి, వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ నెక్స్ట్ చూద్దాం. త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువుని ఏమంటారు, త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువుని గురుత్వ కేంద్రం అంటారండి, సెంట్రాయిడ్. అసలు మధ్యగత రేఖలు అంటే ఏంటి మనకు తెలియాలి. మధ్యగత రేఖలు అంటే త్రిభుజం ఉంది, త్రిభుజం యొక్క శీర్షం నుండి త్రిభుజం యొక్క ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి ఉన్నటువంటి మధ్య బిందువుకి, ఈ మధ్య బిందువు ఫర్ సపోజ్ దీని డిస్టెన్స్ 10 అనుకుంటే, 10 సెంటీమీటర్లు అనుకుంటే మధ్య బిందువు అనేది 5 సెంటీమీటర్ల దగ్గర ఉంటుంది. ఈ మధ్య బిందువుకి గీసినటువంటి ఈ రేఖలు అట్లనే ఈ శీర్షం నుండి ఈ మధ్య బిందువుకి, ఈ శీర్షం నుండి ఈ మధ్య బిందువుకి, ఈ మధ్యగత రేఖల మిలిత బిందువు ఏదైతుందో దీన్నే గురుత్వ కేంద్రం అంటారండి, సెంట్రాయిడ్. దీన్ని జీతో సూచిస్తారు. ఆల్రెడీ దీని గురించి డీటెయిల్గా మనకు సంబంధించినటువంటి జామెట్రీ క్లాస్లో డీటెయిల్గా చెప్పుకున్నాం. లంబ రేఖలు అంటే ఏంటి, లంబ కేంద్రం అంటే ఏంటి, మరి ఇంకా లంబ రేఖలు కాకుండా గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, పరివృత్త కేంద్రం, ఈ 4 గురించి కూడా డీటెయిల్గా చెప్పుకున్నాం. రైట్ మనకేంటి త్రిభుజం యొక్క మధ్యగత రేఖల మిలిత బిందువు గురుత్వ కేంద్రం. రైట్ నెక్స్ట్ చూద్దాం. x + 1/x = 3 అయితే x⁴ + 1/x⁴ విలువ ఎంత అని అడిగిండండి. చూడండి x + 1/x = 3 అన్నాడు. ఇరువైపులా వర్గం చేస్తే అంటే స్క్వేర్ చేస్తే ఇది a + b² రూపంలో ఉంది. అప్పుడు ఇది ఏమవుతుంది, a² + b² + 2a × b = 3² అంటే 9. ఈ x క్యాన్సల్ అండి. ఇప్పుడు x + 1/x² ఇట్లానే ఉంచుదాం, +2 నటు తీసుకెళ్తే -2 అవుతుంది. అంటే ఏమన్నట్టు x² + 1/x² = 9 - 2 అంటే 7 అండి. 9 - 2 అంటే 7. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏం అడిగారు, మనకు కావాల్సింది ఇది కాదు, x⁴ + 1/x⁴. అందుకే ఏం చేస్తున్నా, దీన్ని ఇరువైపులా వర్గం చేస్తే, ఇది a ఇది b అనుకుంటే a² x² వేస్తే x⁴ + 1/x⁴
ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/x² ఈక్వల్ టు 49 అండి. మళ్ళీ x స్క్వేర్ క్యాన్సల్. మనకు కావాల్సింది ఇది, మళ్ళీ 2 మిగిలింది. ఈ 2ని అటు తీసుకెళ్తే 49 - 2 అవుతుంది. కాబట్టి x⁴ ప్లస్ 1/x⁴ ఈక్వల్ టు 47. రైట్. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకునొచ్చు అండి, ఏదంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు a అయితే ఏ విలువ ఎంతన్నా కానివ్వండి, 1 2 3 4 5 6 7 ఏదైనా కానీ, ఇట్లున్నప్పుడు x² ప్లస్ 1/x² అనేది a² - 2 అవుతుంది. ఎందుకైతే సార్, ఎందుకైతే అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 - 2 అయిందా లేదా. అట్లనే ఇది ఏ బి రూపంలో ఉంటే దీని స్క్వేర్ కూడా 7² - 2 అయిందా లేదా. అందుకే మనకు ఈ ట్రిక్ తెలుసుంటే దీన్ని ఈజీగా వేయచ్చు. అప్పుడు ఇదేం చేస్తాం, x ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అయితే x² ప్లస్ 1/x² ఈక్వల్ టు 3² - 2 7 అవుతుంది. నెక్స్ట్ దీని స్క్వేర్లు వచ్చేది 7² - 2 అంటే 49 - 2 47 అవుతుంది. డైరెక్ట్ మనకు ఆన్సర్ అనేది తెలిసిపోతుంది. 47 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, 5n - 2 ఇంటూ 3(2n - 3) ఈక్వల్ టు 135 అయినా n విలువ ఎంత అని అడిగిందండి. 5n - 2 ఇంటూ 3(2n - 3) ఈక్వల్ టు 135 అన్నాడు. మనం 135ని 5 ఇంటూ 3 రూపంలో వచ్చేటట్టు రాసుకోవాలి. రాస్తే 5 ఇంటూ 5 2 జా 10, 3 మిగిలింది, 5 7 జా 35. దీన్ని 5 ఇంటూ 3³ అని రాసుకునొచ్చు 27ని. 3 ఇంటూ 3 9, 9 ఇంటూ 3 27 కాబట్టి అంటే 5n - 2 ఇంటూ 3(2n - 3) ఈక్వల్ టు 5 ఇంటూ 3(3). రెండు సైడ్లు ఉన్నటువంటి రాశుల్ని పోలిస్తే 5n - 2 ఈక్వల్ టు 5తో పోల్చుకుందాం. 3(2n - 3)ని 3³ పోల్చుకుందాం. ఫస్ట్ ఇవి రెండింటిని చూస్తే 5n - 2 ఈక్వల్ టు 5 అంటే ఘాతం లేదు, ఏం లేదంటే 1 ఉన్నట్టు. భూములు రెండు సమానమైనప్పుడు ఘాతాలని కలుపుతామండి. అంటే n - 2 ఈక్వల్ టు 1, దెన్ n ఈక్వల్ టు -2 అటు పోతే +2 అవుతుంది, +2 + 1 అంటే n విలువ 3 అండి. మనకు అడిగింది ఇదే. లేదు సార్ ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటే దీంతో పోల్చుకుందాం. 3(2n - 3) ఈక్వల్ టు 3(3). భూములు రెండు సమానంగా ఉన్నాయి, ఘాతాలని కలపాలి. 2n - 3 ఈక్వల్ టు 3 అండి. 2n ఈక్వల్ టు -3 అటు పోతే +3 అవుతుంది అంటే 6. 2n ఈక్వల్ టు 6 అయితే n ఈక్వల్ టు 6/2 అంటే 3 అండి. చూడండి n విలువ మనకు 3 వచ్చింది. అంటే ఆప్షన్ 3 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. లేదా ఇవి రెండిట్లు లబ్ధం వచ్చేటట్టు వేసి మీద ఘాతం వచ్చేటట్టు వేసుకున్న చివరాఖరికి మనకు వచ్చేది n వాల్యూ అనేది 3 అండి. రెండింటితో పోల్చుకొని చూసుకున్నాం మనం. రైట్. నెక్స్ట్ చూద్దాం, ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణంలో 25% ఉన్న ఆ కోణం కొలత ఎంత అని అడుగుతుండండి. మరి ఫస్ట్ మనకు పూరక కోణం అంటే ఏంటి, సంపూరక కోణాలు అంటే ఏంటి తెలియాలండి. పూరక కోణం అంటే ఏంటి, ఏ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు ఎత్తుదో ఆ రెండు కోణాలు ఒకదానికొకటి పూరక కోణాలు. అంటే 90 డిగ్రీలు కావాలి. ఒక కోణం విలువ x అనుకుంటే ఇంకో కోణం విలువ 90 - x ఉంటుందండి. అదే సంపూరక కోణాలు అయితే ఒక కోణం విలువ అంటే ఏ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుందో ఆ రెండు కోణాలు ఒకదానికొకటి సంపూరక కోణాలు. సంపూరక కోణం అనేది 180 కాబట్టి సంపూరక కోణాలలో ఏమవుతుంది, మళ్ళీ ఒక కోణం విలువ x అయితే ఇంకో కోణం విలువ 180 - x అవుతుంది. ఎందుకైతే సార్ అట్లా 90 - x ఎందుకు రాసుకున్నామంటే ఈ రెండింటిని కలిపితే మళ్ళీ 9 రావాలి. x - x క్యాన్సిల్ అయితే 90 అవుతుంది, x - x క్యాన్సిల్ అయితే 180 అవుతుంది. కాకపోతే ఇప్పుడు మనకి ఏం చెప్పిండు, ఒక కోణం యొక్క పూరక కోణం విలువ మనకు కావాల్సినటువంటి కోణాన్ని x అనుకుందాం కదా. ఈ x యొక్క పూరక కోణం విలువ 90 - x అనేది దీని యొక్క సంపూరక కోణంలో, ఇది x ఇది x తీసుకున్నాం, దీని యొక్క సంపూరక కోణంలో 25% ఉందన్నట్టు. అంటే ఏమన్నట్టు 90 - x ఈక్వల్ టు 180 - xలో 25% ఉంది. మనం 25% ఏమని రాసుకున్నచ్చు అండి, 25% తీసేస్తే 25/100 అని చేస్తాం. 25 1 జా 25 4 జా అంటే దీని యొక్క 1/4 ఉందన్నట్టు ఇది. అప్పుడు 4 అనేది అటు భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది. కాబట్టి ఏమవుతుంది 4 × 90 - x ఈక్వల్ టు 180 - x అండి.
అప్పుడు ఏమవుతుంది 4 × 90 360 4 36 కాబట్టి 360 మైనస్ 4x ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్ అండి. మైనస్ 4x అటు తీసుకెళ్తాం, 180ని ఇటు తీసుకెళ్తాం. అప్పుడు ఏమవుతుంది మైనస్ 4x ఇటు వస్తే ప్లస్ 4x అవుతుంది, 180 అటు పోతే మైనస్ 180 అవుతుంది. 360 మైనస్ 180 ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 4x అండి. 360 నుంచి 180 తీసేస్తే 180 ఈక్వల్ టు 3x, దెన్ x ఈక్వల్ టు 180/3 అండి. 3 × 18 కాబట్టి 60 డిగ్రీలు. ఎక్స్ విలువ 60 డిగ్రీలు. ఆ కోణం యొక్క కొలత ఎంత అండి? 60 డిగ్రీస్. ఆ కోణం యొక్క కొలత 60 డిగ్రీస్. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఇవాల్టి క్లాస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అండి. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రశ్నల్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తా. మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది మీకు ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి రోజు క్లాస్ చూస్తే మీకు సిలబస్ అంతా కూడా ఒకసారి రివిజన్ చేసుకున్నట్టు అవుతుంది. ఈ క్లాసెస్ వల్ల మీకు డిఎస్సికి చాలా యూజ్ అవుతుంది. కేవలం తెలంగాణ వాళ్ళకే కాదండి, ఏపీ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. వాళ్ళ దగ్గర కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి క్లాసెస్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.